ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 15/10/2025 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, ఆశ్విజ మాసము, బహుళపక్షము, నవమి ఉదయం 10:36 వరకు ఉండి తదుపరి దశమి ప్రారంభమవుతున్నది. పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం 12:02 వరకు ఉండి తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:38 నుంచి 12:25 వరకు. అమృత ఘడియలు ఉదయం 7:13 వరకు. వర్జము రాత్రి 1:13 నుంచి 2:52 వరకు. సూర్యోదయం 6:12 సూర్యాస్తమయం 5:51 రాహుకాలం మధ్యాహ్నం 12:15 నుంచి 1:51 వరకు. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి చిన్న చిన్న సమస్యలు, కుటుంబపరమైనటువంటి చిన్న సమస్యలు కానివ్వండి, ఉద్యోగంలో ఒత్తిడి కానివ్వండి, డబ్బు విషయంలో 9 వస్తారు, ధనము 12 రావచ్చు. కొద్దిగా ఆలస్యం, కొద్దిగా స్వామి చాలా ఆలస్యం కదా, అది అంటే తప్పదు. ఎందుకంటే అటువంటి చిన్న చిన్న ఆలస్యాలతో మీ కార్యక్రమాలు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు, జాగ్రత్త చూసుకోండి. బట్ పర్వాలేదు. లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకునే అవకాశం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాయంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం. ధన కనుక వస్తువు ప్రాప్తి తప్పకుండా మంచి ధన ప్రాప్తి ఉంది. కొద్దిగా ఆలస్యం అవుతుంది. అటువంటి ఆలస్యం కూడా అవ్వకుండానికి తప్పనిసరిగా మీరు వినాయకుడి అష్టోత్తరం చదువుకోండి. లేవగానే మీ అమ్మగారిని కానీ మీ ఆవిడని కానీ 4-5 కుడుములు చేసి వినాయకుడు నైవేద్యం పెట్టి ఆ కుడుములు ప్రసాదం తిని మీరు బయటికి వెళ్ళండి. కార్యసిద్ధి బాగా ఉంటుంది. భగవన్నామస్మరణ తప్పకుండా చేసుకోండి. అలాగే మీరు భగవద్గీతలో 11వ అధ్యాయం చదవండి. తప్పకుండా మీకు ఈ రోజున ఆలస్యం అవ్వాలన్న పనులను కూడా తొందరగా పూర్తవడానికి అవకాశం బలంగా ఉంటుంది. ఇక ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు లాభాలు బలంగా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం. రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకైనా మంచిది ఒకసారి జన్మజాతకాన్ని చూయించుకుంటే మంచిది అన్న సమాచారం చెప్పబడుతోంది. కాస్త చూయించుకోండి. ఎందుకంటే కొద్ది గ్రహ సంచారం మారుతూ ఉంది. రేపు వచ్చే 2 రోజుల్లో కొన్ని గ్రహాల యొక్క మార్పు కూడా కొంత మనకి ఇబ్బంది కలిగించే అవకాశాలు. ఒకసారి జన్మజాతకం చూయించుకుంటే మంచిది అన్న విషయాన్ని గుర్తించండి. వీరికి ఈరోజు 9 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి అదృష్ట యోగమే. చాలా మంచి ప్రయోజనవంతమైన శుభయోగాలు. విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, విద్యలో విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్దిన షూ పరిశ్రమ లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్దిన షూ పరిశ్రమ లాభాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగుల లాభాలు. కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను. అలాగే ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం. సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, వ్యాపారం లాభాలు పొందుకునే అవకాశం. విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి. సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. పట్టుదల, కార్యసిద్ధి, ఇది నేను సాధించగలను అన్నటువంటి ఒక మంచి పరిపూర్ణమైనటువంటి స్థితిని మీరు పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి తప్పకుండా రుణ విమోచనం, ప్రశాంతమైన జీవనము,
ధనయోగము, ఐశ్వర్యము, లాభము, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సిన ధనం ఇచ్చేసే అవకాశాలు, రుణపీడ పరిహారం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, అన్యోన్య దాంపత్యము, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనుకూలవంతమైనటువంటి వ్యాపార లాభాలు, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపార లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం. చేనేత వస్త్ర దర్జీ పరిశ్రమలో ముఖ్యంగా వ్యాపారాన్ని వేరే రాష్ట్రానికి మీరు ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతుంది. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా లాభవంతమైన స్థితి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, రైతన్నలకి పంట లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి వ్యాపారంలో లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి లాభవంతమైన అదృష్టం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి మంచి రాజకీయ భవిష్యత్తు, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం వ్యాపారంలో రైతన్నలకు కానీ మంచి లాభాలు, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి అద్భుతమైనటువంటి వ్యాపార లాభం, వివాహ యోగం, సంతాన యోగం, బంధుమిత్రుల సమాగమం, పోగొట్టుకున్న వస్తువుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవడం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి రావడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార శుభస్థితి పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను లాభాలు బలంగా ఉన్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, రుణపీడ పరిహారం, రోగనాశనం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకునే అవకాశం, సోదరుల మధ్య మైత్రి బాగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగాలు, వస్తు వాహన సౌలభ్యాలు పొందుకునే అవకాశం, మంచి వ్యక్తిత్వము, ఆనంద యోగము, ఐశ్వర్యం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండక తప్పదు. ఎందుకంటే 12వ స్థానంలో, అంటే మీ రాశి నుంచి 12వ స్థానంలోను, అష్టమ స్థానటువంటి గ్రహ యొక్క ప్రభావం కొద్దిగా మీకు అనుకూలంగా లేదు. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, లంచగొండలుగా పట్టుబడడం, అవినీతికి పాల్పడడం, నకిలీలు, మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగించడం, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, లంచగొండలుగా పట్టుబడడం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, కళాకారుల, క్రీడాకారులకి అవమానాలు, ఎట్టి పరిస్థితుల్లో కూడా కొత్త వ్యాపారం చేయకూడదు. భాగస్వామి వ్యాపారంతో జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తి వల్ల నష్టం ఏర్పడే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం కనబడుతోంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల నష్టము. అందులో పెట్టుబడి పెట్టకూడదు. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండాల్సిందే. అనవసర వ్యక్తుల వల్ల ఉద్యోగాన్ని పోగొట్టుకునే అవకాశం, మితిమీరినటువంటి కోరికలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. దైవ దూషణ, బ్రాహ్మణ దూషణ మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. పెద్దల అంగీకారం లేనటువంటి పనులు చేయకండి, ప్రమాదంలో పడతారు. కష్టము, నష్టము, అవమానము, అనవసర ప్రయాణము, దుష్టుల సాంగత్యము, జుగుప్సాగరణ ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం నష్టాన్ని కలిగిస్తుంది. విద్యార్థులకు కష్టకాలం. అలాగే విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకుంటారు. స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్లే ప్రయత్నం చెయ్యకూడదు, ప్రమాదము. వస్తు నష్టము, అనారోగ్యము, రైతన్నలకి కష్టకాలము, మత్స్యకారులకి ప్రమాదము, ప్రజలు, చేపలకి ఇబ్బంది, కిరాణా, సూపర్ మార్కెట్ సంబంధించిన వ్యాపార నష్టాలు, లేనిపోని అవాంతరాలు, చికాకులు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టదాయకమైన స్థితి. తప్పనిసరిగా మీరు భగవద్గీత పారాయణం 6 నుంచి 9 అధ్యాయాలు చదవాల్సిందే. తప్పనిసరిగా బుధగ్రహ, రాహుగ్రహ, చంద్రగ్రహ అష్టోత్తరం చదువుకోండి. బియ్యము, మినుములు, పెసర్లు దానంగా ఇవ్వండి. పాలు, పెరుగు దానంగా ఇవ్వండి. తప్పకుండా మీకు అనుకూలమైన శుభ ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 8:56 నుంచి 9:47 వరకు, తిరిగి సాయంకాలం 4:07 నుంచి
5 గంటల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి పండగ వాతావరణం, ఆనందకరమైన సంపద, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఆరోగ్య అత్యంత శుభయోగం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు, స్వర్ణకార వ్యాపారులకు అభివృద్ధి, విద్యాలాభం, ఉద్యోగ లాభం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, మాతాపితల సౌఖ్యం, శుభకరమైనటువంటి ప్రయాణాలు, తీర్థయాత్ర సేవలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, మంచి మాట తీరు, వ్యవహార శైలి, 10 మందిలో ఉన్నత స్థాయి గౌరవాన్ని పొందుకునే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదాలకి అనుకూలత, ఆనందమయ జీవనం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవడం, ఏ పనైనా సమర్థనీయంగా చేయగలిగేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి చాలా సౌకర్యవంతమైనటువంటి ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, ఆత్మస్థైర్య, శుభయోగ, వాక్చాతుర్యం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం అభివృద్ధి, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభిస్తాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోనూ మంచి లాభాలు పొందుకోవచ్చు. రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, స్వర్ణకార వ్యాపార అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి అవకాశాలు, సంకల్ప సిద్ధి బాగుంటుంది. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకు కూడా లాభదాయకమైన శుభయోగ. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు బలంగా ఉన్నాయి. అనుకున్నటువంటి కార్య, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకునే అవకాశాలు. ఇదంతా మీకు చాలా మంచి శుభయోగంగా చెప్పబడుతుంది. 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి కూడా చాలా మంచి సౌకర్యవంతమైనటువంటి శుభయోగాలు కనబడుతున్నాయి. వ్యాపార పరంగా అభివృద్ధి, విద్యాపరంగా లాభాలు, లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల మంచి లాభాలు ఉన్నాయి. ధాన్య వృద్ధి, వ్యాపారంలో లాభాలు, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, రైతన్నలకి, పూలు పలుకులు పెంచే వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలవంతమైన శుభయోగాలు. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి అనుకూలత. కుటుంబ పరంగా అభివృద్ధి, సంతాన యోగము, ఇంట్లో ఏదైనా వివాహ సంబంధ వేడుకలు జరగడము, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆనందకరమైన శుభజీవనం. తప్పకుండా ధనదాని వృద్ధి బాగా ఉంటుంది. అప్పుల బాధ నుంచి ముక్తులవుతారు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాల లాభాలు. అనుకున్నటువంటి వ్యాపార వృద్ధి, విద్యాప్రాప్తి, విదేశీయానము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, ఆనందకరమైన శుభజీవనం. ఇదంతా చాలా మంచి ప్రశాంతమైన సుఖజీవనంగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి చిన్న సమస్యలు తప్పేటట్లుగా లేదండి. కాస్త మీరు ఇంకా భగవద్గీత పారాయణం, నచ్చిన అధ్యాయం చదవడం, అలాగే భగవంతుని ఆరాధన, ఇష్టదైవ ప్రార్థన చేసుకోవడం మంచిది. ఎందుకంటే
చికాకు కంటిన్యూ అవుతున్నట్టు కనబడుతుంది. వాళ్ళకి కూడా కాస్త జాగ్రత్తలు పాటించాలి. జన్మ జాతకం తప్పకుండా చూపించండి. నా మాట వినండి. ఎవరికి కూడా ధనము వస్తువులు ఇవ్వకండి. తిరిగి వచ్చే అవకాశం లేదు. భార్యాభర్తల మధ్య, సోదర సోదరిమణుల మధ్య, ప్రేయసిపిల్ల మధ్య లేనిపోని అనవసరపు వివాదాలు, చికాకులు, తొందరపాటు ఎక్కువ ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. లేనిపోని అవాంతరాలు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు, అనవసరమైనటువంటి వివాదాల్లోకి వెళ్లే అవకాశం కనబడుతుంది. జాగ్రత్తగా నుండి నోరు అదుపులో ఉంచండి. అతిగా తినకండి. పడకుండా పదార్థం తినకండి. మద్యపాన సేవన చేయకండి. రైతన్నులు జాగ్రత్తగా ఉండండి. లాటరీలు, జీవితము, షేర్ మార్కెట్ ఇవన్నీ కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కళాకారులు, క్రీడల ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో ఇబ్బంది, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ నాయకులకి తీవ్ర అవమానాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, అలాగే సోషల్ మీడియా, జర్నలిస్టుల వరకు నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా తీవ్రమైనటువంటి ఆటంకాలు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. తప్పనిసరిగా భగవద్గీత పాలన చేసుకోవడం, అలాగే హనుమంతుని ఆరాధన చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే ఆఫీసు కానీ, కళాశాలకు కానీ, స్కూల్ కానీ వెళ్తున్నప్పుడు తప్పకుండా గణపతి దేవాలయ సందర్శన చేసుకుంటూ వెళ్ళండి. శుభకరంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 8:34 నుంచి 9:57 వరకు, తిరిగి 11 గంటల నుంచి 12:49 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6, 9 అంకెలను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు అదృష్టవంతంగా కనబడుతున్నాయి. చాలా మంచి సౌకర్యమైన ధనయోగము, వైవాహిక ఆనందము, సత్సంతాన ప్రాప్తి, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, పోగొట్టుకున్నటువంటి గౌరవాన్ని, ధనాన్ని, వాహనాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశాలు, వీసా సంబంధ సౌలభ్యము, విదేశాలకు వెళ్లే నిమిత్తమే మీ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కన్సల్టెంట్స్ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, రాజకీయ నాయకులకి మంచి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర దర్జీ పని చేసేవారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమను, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు కూడా మంచి లాభాలు పొందుకునే వ్యాపారం. ప్రతి వ్యాపారంలో లాభము, ఆనందయుగము, మంచి వ్యక్తులతో పరిచయము, వివాహ యుగం, సంతాన యుగం, ఆస్తి పంపకాలు, కోర్టు వాదన సమసిపోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి, మధ్యవర్తితుల నుంచి బయటపడే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. ఇదంతా చాలా మంచి సౌకర్యంతో శుభజీవనాన్ని పొందుకోవచ్చు. ధనయోగము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఆనందమయ శుభజీవనం. వీరికి 3 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అంటే ఏ పని చేసినా సునాయాసంగా కలిసి వచ్చే అవకాశాలు అనుకున్నాం కదా, అది కంటిన్యూ అవుతుంది. మీకు ధన, కనక, వస్తు, వాహన, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. నిన్నటి ఫలితాలు కాపీ పేస్ట్ చేసి పెట్టుకోవచ్చు. మీరు సేమ్ ఫలితాలు చాలా సునాయాసంగా పెద్దల ఆశీర్వచనంతో మీరు చేసినటువంటి పూర్వజన్మ పుణ్య ఫలితం వల్ల ఈరోజు మీకు 10 కోట్ల ధన ప్రాప్తి కూడా రావచ్చును. అత్యంత విలువైనటువంటి వస్తువాహనాదులు కొనుగోలు చేయవచ్చును. సంఘంలో ఊహించినటువంటి మార్పు రావచ్చును. అంటే మీకు తెలియకుండానే మీకు ఒక మంచి పేరు ప్రతిష్టలు రావచ్చును. రాజకీయ రంగంలో మీ పేరు ప్రకటించవచ్చును. నాయకుడిగా మేము పఠించవచ్చును. ఏదేమైనా సరే ఒక మంచి ఊహించినటువంటి కొన్ని శుభయోగాలు, ధనయోగాలు, ఐశ్వర్యము, ఆనందము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల ధన ప్రాప్తి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, కొత్త ఈవెంట్స్ లభించే అవకాశం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడలకు అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర దర్జీ పని చేసే వారికి,
చాలా మంచి అనుకూలం, శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణతో కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా సానుకూలత, వస్తులాభం, వాహన యోగం, మాట తీరు, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, మంచి వ్యాపార లాభం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఉద్యోగంలో ప్రశాంతత, వీసా సంబంధ సౌలభ్యాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6, 4 అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి ప్రశాంతమైనటువంటి ఆర్థిక ఆనంద ఐశ్వర్యాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడల అభివృద్ధి, నూతన గృహయోగము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన సూపర్ శుభ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన సూపర్ శుభ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన సూపర్ శుభ లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి అనుకూలవంతమైన శుభస్థితి, కళాకారుల క్రీడల లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకోవడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రశాంతమైన జీవనం, సంతాన యోగం, వైవాహిక ఆనందం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం డోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం డోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. తప్పకుండా అనుకున్నటువంటి వృత్తి, ఉద్యోగాది లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు కలిసి వచ్చే అవకాశం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా మంచి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనగణిక వస్తువాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి అదృష్ట యోగం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రేమతో మీ కిరణ్ శర్మ.